వేగా9 న్యూస్కి స్వాగతం. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈ బోనంగి గ్రామంలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఈ బోనంగి పంచాయతీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈ బోనంగి గ్రామంలో బొడ్డవనిపాలెం ఫార్మాసిటీ కాలనీలలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, పంచాయతీ బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభోత్సవాలు ఈ యొక్క కార్యక్రమంలో మండలం ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఈ బోనంగి సర్పంచ్ బొడ్డపు శ్రీనివాసరావు, మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్ అందరు చూడాలి, అందరు ఇటువైపు చూడాలా, అందరు ఇటువైపు. అమ్మా మీరు మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోండి. నాకు కావాలి పార్క్ వెళ్ళే వయసు సార్ ప్లేస్ క్యాట్ అయితే అప్పుడు చూసుకుంటా అండి. ఇంట్లో బిందె ఓకే సార్. ఓకే 50,00,000 రూపాయలతో 8 చోట్ల నాతో ప్రారంభించుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది కాకుండా మీరు అడిగింది చిరకాల, మీ తాలూకా చిరకాల వాంఛ, కోరిక మాట్లాడిన అందరూ చెప్పారు, పట్టాలు. గతంలో ఏదైతే తాకలేసుకుని ఉన్నారు వాళ్ళకు పట్టాలు ఇప్పించడం కానీ, తర్వాత ఒక సైట్ చూసాం మేము, అక్కడ ఉన్న రైతులకి న్యాయం చేస్తూ అది హౌసింగ్కి పెట్టడం కానీ, మరి గతంలో ఏదైతే పట్టాలు ఇచ్చి సైట్ చూపించలేదని సోదరుడు చెప్పాడో దాని మీద కానీ, రేపు ఎల్లుండిలోనే ఎంఆర్ఓతో ఆర్టీఓతో మాట్లాడి ఇమీడియట్గా మీ హౌసింగ్ సమస్యని, మీ పట్టాల సమస్యని నేను తీరుస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ దగ్గర స్పేస్ ఉంది. కొన్ని చోట్ల కొన్ని ఊర్లో పట్టాలు ఇవ్వటానికి కానీ, కొత్తగా ఇల్లు ఇవ్వటానికి కానీ భూమి లేదు. మీ దగ్గర పుష్కలంగా భూమి ఉంది. మీ పెద్దలందరూ కూడా చూపించండి. మిగతా పని కలెక్టర్తో కూర్చొని లిస్టులు కూడా మీరు ప్రిపేర్ చేయండి. ఎంతమంది ఈ ఊర్లో ఇంకా ఇల్లు కావాల్సిన వాళ్ళు, మేజర్ సన్స్, మేజర్ డాటర్స్ కానీ, పాత వాళ్ళు కానీ ఎంతమంది మిగిలిపోయారో లిస్టు కూడా తయారు చేసి ఇచ్చినట్లయితే సర్వేతో ఏ సర్వే నెంబర్లో మనం ఏది చేయొచ్చో ఎంఆర్ఓ సర్వేతో మాట్లాడి వారం రోజుల్లో మనం కలెక్టర్ని కలిసి ఆ నిర్ణయం తీసుకుందామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే రామాలయానికి మండపం అడిగారు, పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టకూడదన్నారు. నేనే రేపే కలెక్టర్తో మాట్లాడి ఏదన్నా స్పెషల్ కేసు కింద పంచాయతీతో ఖర్చు పెట్టవచ్చు అంటే ఆ డబ్బులు లేకపోతే ఇస్తానని మీకు మాటిస్తా ఉన్నా. కాపు భవనం కోసం ఆల్రెడీ నేను పెట్టాను, 50,00,000 వరకు శాంక్షన్ అయ్యింది. తప్పకుండా తొందరలో పనులు ప్రారంభిస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. తప్పకుండా మీకు చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ పరిష్కారానికి నోచుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా
అతి త్వరలో ఇది ఒక కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రయత్నం చేయటమే కాదు సాధిస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను.